42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు కేసీ వేణుగోపాల్తో సీఎం ఉప ముఖ్యమంత్రి సమాలోచన సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవితో రాష్ట్ర మంత్రుల మంతనాలు. అభిషేక్ సంఘవితో అనిల్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్బాబు, బట్టి విక్రమార్క, వి హనుమంతరావు, కేశవరావు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గడువు ముంచుకొస్తుండటంతో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు సోమవారం రాత్రి ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయం కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు. డిసెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు సమాలోచనలు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద బెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలా అన్న అంశంపై వీరు చర్చించినట్టు తెలుస్తుంది. ఇందులో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మకెన్ కూడా పాల్గొన్నారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అభిషేక్ సంఘవితో సుదీర్ఘ మంతనాలు. రిజర్వేషన్ల అంశాలపై రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవితో కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘ మంత్రాలు జరిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న నేతలంతా తొలుత తెలంగాణ భవన్లో సమావేశమై చర్చించుకున్న తర్వాత అభిషేక్ సంఘవి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, సీనియర్ నాయకులు వి హనుమంతరావు, కేశవరావు, అనిల్ కుమార్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుపై న్యాయకోవిధులైన అభిషేక్ సంఘవి తమకు సూచనలు చేశారన్నారు. తాము తదుపరి నివేదికను ఈ నెల 29న జరిగే కేబినెట్ సమావేశం పెట్టి తదనుగుణంగా కార్యాచరణ చేపడతామని చెప్పేసి సిగ్గుపడాలి. ఇలా న్యాయ సలహా తీసుకున్నంత స్థాయికి ఇంత అపారమైన అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తున్నారా? ఏంది 42% రిజర్వేషన్లు అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? బీసీలకు మీరు న్యాయం చేస్తారా? ఏది ఇష్టం వచ్చినట్టు మనం ఓ పెన్ను పేపర్ తీసుకొని ఇట్లా ఎట్లుంటుందంటే, ఒక కాంగ్రెస్ మేనిఫెస్టో ఎట్లుందంటే మీకు వినిపించాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎట్లుందంటే, ఇగో ఇది ఒక పేపర్ తీసుకొని వచ్చి ఇద్దరు చిన్నపిల్లలు కూర్చున్న తర్వాత మాట్లాడతారు కదా, మనం ఎన్నికల్లో ఏమిద్దాం, 1,00,000 కోట్లు ఇద్దాం, ప్రతి ఇంటికి, అయిపోయింది. మేనిఫెస్టోలో పడ్డది ఒకటి. ఎలక్షన్లో ఏమిద్దాం, మనం కేసీఆర్ ఎంత ఇస్తుండు, 10, మనం 20 ఇద్దాం, రైట్. ఏంది ఇది బీసీల రిజర్వేషన్లు వాళ్ళు మనకు ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎంత ఉంది? 27% ఉంది. 27% అంటే దానికి డబుల్ ఎంత? 52. సరే అంత అంటే నంబర్ కానీ 42. ఇట్లా తయారైంది ఈ మేనిఫెస్టో. ఎవడో వాడి ఇష్టానుసారంగా ఇంట్లో ఇద్దరు పోరలు ఏమన్నా మామూలుగా ఉంటారుగా కొంతమంది ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ పోరలు, లేకపోతే వాళ్ళంతా కూర్చొని వినాయక చవితికి సంబంధించినట్టు ఎట్లా అవుతారో బిల్లు అంటే, విగ్రహానికి 1,00,000, మండపానికి 1,00,000, పూజారికి 1,00,000 అన్నట్టు వేసుకుంటా పోయారు. అంత ఈజీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకున్నటువంటి సన్నాసులారా, పాలాభిషేకం చేసినటువంటి సన్నాసులారా, బాడుగా నేతల్లారా, ఇలా చూడు ఎడిపోతున్నారు అనుకుంటున్న వాళ్ళు న్యాయ సలహా తీసుకుంటారంట. తెలియదా 42% రిజర్వేషన్ కావాలంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలి? ఒక జయలలిత లాంటి నాయకురాలు ఒక అంత కమిట్మెంట్తో అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చివేస్తే కానీ నాకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఢిల్లీలో 3 నెలల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని ఢిల్లీలో ఉండి పాలించి ఆమె అక్కడ కేంద్రం మెడలు వంచి ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత జయలలితది. అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి తీసుకురావాలి. కానీ ఇలా న్యాయ సలహా తీసుకుంటే ఏమవుతుంది? ఏం లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ చేసే పెద్ద మోసం ఏందో తెలుసా? బీసీలకు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి పోతారు. పార్టీ పరంగా ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. ఆ సుప్రీంకోర్టులో కేసు చేసేది కూడా ఎవరో కాదు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఓసీకి సంబంధించిన ఒక రెడ్డియో, ఒక వెలమనో, లేకపోతే ఒక బ్రాహ్మణో, లేకపోతే ఒక కోమటో, వాళ్ళే పోయేతోటి ఒక కేసు వేస్తారు. ఎవరైతే రిజర్వేషన్ల కంటే ఎక్కువ అక్కడ జనరల్ సీట్లో గెలిచినటువంటి బీసీల నోట్లే మట్టి కొడతారు. 10, 20 లేకపోతే ఎంతో అంత ఖర్చు పెట్టుకొని ఇలా సర్పంచ్ అయ్యే వాళ్ళ నోట్లే మట్టి బీసీలను మళ్ళీ ఆర్థికంగా అత్యంత అధమస్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో ఈరోజు ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి బీసీలు
పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము, బట్టి విక్రమార్క గారికి మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళ ట్రాప్లో పడొద్దు. ఈరోజు 42% రిజర్వేషన్ అనేది 9th షెడ్యూల్లో పెట్టకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా జరగదు. దానికి ఇదివరకు మధ్యప్రదేశ్, ఇదివరకు మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు. అక్కడ ఎలక్షన్లు ఇట్నే పార్టీ పరంగా రిజర్వేషన్లు పెంచి పోయినా సుప్రీంకోర్టు ఎమ్మటే తీర్పు ఇవ్వడంతో అక్కడ ఎవరైతే గెలిచిర్రో వాళ్ళ బీసీల అభ్యర్థిత్వం, సర్పంచ్తనం కూడా పోయింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే జరుగుతుంది. ఎవరో 4 పైసలు అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న సర్పంచ్లను అయిదామని చెప్పేసి 4 పైసలు కూడా కట్టుకున్న బీసీ బిడ్డల్ని మరింత ఆర్థికంగా వాళ్ళని దిగజార్చే కుట్ర తప్ప అంతకుమించి ఇంకోటి ఏం జరగదు. 42% రిజర్వేషన్లు అనేది తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జరిగితే తప్ప అమలయ్యే అవకాశం లేదు. అది కానివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్కి ఏం చెప్తారంటే బీజేపీ మీదకి నెట్టేస్తారు. బీజేపీకి ఎట్లా ఒక అస్త్రం ఉంటూనే ఉంటుంది కదా, ముస్లిం మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము ఇయ్యం. వాడి స్టాండ్ కరెక్టే ఉంటుంది, బీజేపీ స్టాండ్ కరెక్టే ఉంటుంది. వాడు ఏమంటాడు, అవు బై ముస్లిం రిజర్వేషన్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి ఈ బీసీలకు వెళ్ళి మైనార్టీలను తీసేయండి మేము ఇస్తామంటాడు. మైనార్టీలు తీయడం సాధ్యం కాదు, అది కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి, అది వాళ్ళు చేయాలి, మళ్ళీ సెంట్రల్ చేయాలి. ఇదంతా జస్ట్ సర్కిల్. లాస్ట్కి ఏం జరుగుతుంది తెలుసా, ఒక పోర్ట్రే జరుగుతుంది. ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడ్డది. అసలు బీసీ రిజర్వేషన్లు ఇస్తానికి మాకేం అభ్యంతరం లేదు, మైనార్టీలను తీసేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తారా బీసీ నుంచి కూడా? కాంగ్రెస్ తీసేస్తారా? నమ్మకం ఉందా? ఈజ్ దిస్ పాసిబుల్? సార్ బాగా ఆలోచించండి మీరే. కాంగ్రెస్ మైనార్టీలను తీసేసి ఓన్లీ బీసీలకే ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కేంద్రానికి పంపించగలుగుతుందా? అసలు దీనికి దాని మీద వీళ్ళకి సోయుందా, ఒక అవగాహన ఉందా? ఈరోజు బీసీ మేధావులు కూడా మొత్తుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా 42 రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. జనాభా దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు కులగణన అని చెప్పేసి చేసిండ్రు. అసలు ఆ లిస్టే బయట పెట్టరు. మళ్ళీ దేశవ్యాప్తంగా పోయి అసలు కులగణన దేశానికి ఆదర్శం అని చెప్పేసి ఆయన రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నటువంటి చిట్టిపొట్టి రాహుల్ గాంధీ చెప్తుంటాడు ముచ్చట. ఆయన నిజంగా చెప్తున్నా కానీ ఆయన పీఎం అయ్యే సూచనలు అయితే నాకేం కనిపించట్లేదు. ఇట్లాంటివి చేస్తుంటే సోషల్ మీడియా జమానా ఈడ ఎక్కడో జార్ఖండ్లో ఒక చిన్న ఊర్లో జరుగుతున్న ముచ్చట కూడా ఈరోజు మనం ఈడ కూర్చొని పేపర్లో చదువుతున్నాం. అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే జనాలు నమ్ముతారా? రేపు బీహార్ ఎలక్షన్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల ప్రభావం ఎట్లా పడుతుంది? మన వల్లే మహారాష్ట్రలో పడదా లేదా, ఢిల్లీలో వల్లే. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అంటున్నాం? ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అత్యంత అవగాహనతోటి నడుస్తుంటే తప్ప దీని మీద బీసీల రిజర్వేషన్ల మీద జరగదు. నేను చెప్తున్నాగా బీసీలకు అత్యంత అన్యాయం చేసే పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు అత్యంత నష్టపోతారు.